రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక డిప్యూటీ సీఎంలుగా షిండే అలాగే అజిత్ పవార్లు ఆయనతో పాటు ప్రమాణం చేయనున్నారు. ముంబై ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అంతకు ముందు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో పార్టీ నేతలు సుధీర్ ముంగటివార్, చంద్రకాంత్ పాటిల్ శాసనసభ పక్ష నేతగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా మిగతా సభ్యులంతా కూడా ఆమోదించారు. సీఎంగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవీస్ కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలియజేశారు. మహారాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఫడ్నవీస్ నిలబెడతారని, ఆయన నాయకత్వంలో మహారాష్ట్ర భవిష్యత్తు మారనుందని అన్నారు. ఆమె మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారని అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే చాలా భిన్నమైన తీర్పు అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అభివృద్ధికి మోడీ సర్కార్ కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. सभी नवनिर्वाचित विधिमंडल के नेता के नाम में देवेंद्र फडणवीस जी का मेरा बधाई और नमस्कार। इस चुनाव के दौरान महाराष्ट्र के 14 करोड़ जनता जनार्दन के डिसीजन पूरे भारत के लिए एक संदेश है। ये रेगुलर असेंबली इलेक्शन नहीं है। लोकसभा चुनाव के बाद महाराष्ट्र के इस चुनाव, इससे पहले हरियाणा का, इन दोनों से जनता के संदेश स्पष्ट है और महाराष्ट्र से ऐसे अनएक्सपेक्टेड अनप्रेसिडेंटेड विक्ट्री is a big message towards Vikasit Bharat. मैं मानती हूं कि जनता उनके अनुभव के अनुसार మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ బీజేపీ ఎల్పీ సమావేశంలో తమ నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. 10 రోజుల సస్పెన్స్ తర్వాత ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది.